హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అంటే 20థ్ మార్చ్ 2025 నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ సెటప్ ఏంటి? ఎందుకు తీసుకున్నాను? నా రిస్క్ రివార్డ్ ఏంటి? అలాంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. పాపులర్‌గా మనం హెచ్‌పీసీఎల్ అని పిలుస్తాం. నేను డైలీ చార్ట్ తీసుకున్నాను. సో, క్లియర్‌గా డైలీ చార్ట్ చూస్తే స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, మనం గమనిస్తే స్టాక్ క్లియర్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉంది. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ డౌన్ ట్రెండ్‌లో రీసెంట్‌గా ఫాలో అప్ సెల్లింగ్ కనిపించట్లేదు. సో, ఫాలో అప్ సెల్లింగ్ అంటే ఏంటి? ఫాలో అప్ సెల్లింగ్ ఎందుకు కనిపించలేదో ఒకసారి చూద్దాం. సో, రీసెంట్‌గా హెచ్‌పీసీఎల్ ప్రైస్ యాక్షన్ గమనిస్తే, ఈ స్వింగ్ ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. కానీ వెంటనే స్టాక్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. అలాగే మళ్ళీ ఇంకొక స్వింగ్‌ని ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. నేను గమనించిందేంటంటే, సెల్లింగ్‌కి ఫాలో అప్ సెల్లింగ్ రావట్లేదు. సెల్లింగ్ సైడ్ మొమెంటమ్ లేదు. ఆర్ అట్‌లీస్ట్ మొమెంటమ్ తగ్గిపోయింది. సెల్లర్స్ లేరు. సో, కాబట్టి నేను బై సైడ్ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నాను. నేను బై సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి మేజర్ ఇన్స్పిరేషన్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే, ఈ ప్రైస్ యాక్షన్. ఈ ప్రైస్ యాక్షన్ ఏం చేసిందంటే, ఈ స్వింగ్ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బ్రేక్ చేసింది, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. కానీ నేను గమనించిందేంటంటే, ఆ సెల్లింగ్‌లో అంత స్ట్రెంగ్త్ లేదు. స్ట్రాంగ్ క్యాండిల్స్ లేవు. సో, మనం ఇక్కడ చూస్తే బయింగ్ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి గానీ, సెల్లింగ్ క్యాండిల్స్ అయిన వీటిలో అంత మొమెంటమ్ లేదు. అదొక పాయింట్. తర్వాత కొంచెం జూమ్ ఇన్ చేస్తే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మేషన్ క్రియేట్ అయింది ఈ రీసెంట్ ప్రైస్ యాక్షన్‌లో. సో, మనం గమనిస్తే రీసెంట్ ప్రైస్ యాక్షన్ ఒక రౌండింగ్ బాటమ్ లాగా కనిపించింది. స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్స్ లేవు. సెల్లింగ్ మొమెంటమ్ లేదు. సో, అందుకోసం నేను బై సైడ్ ట్రై చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో, ఇది నా ట్రేడ్ సెటప్. సో, ఎందుకు నేను బై సైడ్‌కి వెళ్ళబోతున్నాను అనే దానికి లాజిక్ అర్థమైందనుకుంటాను. సో, నెక్స్ట్ నేను ఎక్కడ బై చేద్దాం అనుకున్నానో చెప్తాను. ఈ క్యాండిల్ హై దగ్గర బై చేద్దాం అనుకున్నాను. సో, ఈ క్యాండిల్ దగ్గర మనం కర్సర్ పెడితే ఆ క్యాండిల్ హై ఎంతో అనేది ఇక్కడ తెలుస్తది మనకు. అక్కడ మనం చెక్ చేయొచ్చు. సో, ఈ క్యాండిల్ దగ్గర కర్సర్ పెట్టినప్పుడు మీరు క్లియర్‌గా చూస్తే 330 రూపీస్ పాయింట్ 330.4 అక్కడ నేను బై చేద్దామని చెప్పేసి బై ఆర్డర్ ప్లేస్ చేశాను. సో, నేను ఎక్కడ ఎంటర్ అవ్వబోతున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ ఏంటి, నా రిస్క్ రివార్డ్ ఏంటి ఒకసారి చూద్దాం. ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోబోతున్నాం. ఈ క్యాండిల్ హై దగ్గర నేను ట్రేడ్ ఎంటర్ అవ్వబోతున్నాను. ఈ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే నేను ట్రేడ్ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. అంటే నేను అనుకున్న లాజిక్ తప్పు అని మార్కెట్ ప్రూవ్ చేయొచ్చు. ఇది నా సెటప్. సో, నా బై ప్రైస్ వచ్చేసి ఈరోజు హై 330.4. సో, స్టాప్ లాస్ 324. సో, టార్గెట్ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ మీరు రెడ్ బాక్స్‌లో చూడొచ్చు. రిస్క్ రివార్డ్ నేను 1:2తో వెళ్దాం అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌గా నేను 330.4 అంటే ఈ క్యాండిల్ హై దగ్గర బై చేద్దాం అనుకున్నాను. నాకు కుదరలేదు. సో, నాకు ఏ ప్రైస్ దగ్గర దొరికిందంటే 331.25. సో, దీన్ని నా ప్రైస్‌కి అడ్జస్ట్ చేస్తున్నా. 331.25కి సో, 331.3 దగ్గర అడ్జస్ట్ చేశా. సో, ఇప్పుడు నేను టార్గెట్‌ని రిస్క్ రివార్డ్ రేషియో 2 అంటే దాదాపు ఇక్కడ మీరు చెక్ చేస్తే 345. సో, ఇక్కడ మీరు చూస్తే నా రిస్క్ రివార్డ్ రేషియో 2. ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇది నా స్టాప్ లాస్. ఇక్కడ నేను ఎంటర్ అవ్వబోతున్నా. ఇది నా టార్గెట్. నా ఎంట్రీ 331.3 అప్రాక్సిమేట్‌గా. ఇఫ్ మార్కెట్ ప్రూవ్స్ మీ రాంగ్, నా ఎగ్జిట్ 324.15. మార్కెట్ నా డైరెక్షన్‌లో మూవ్ అయ్యి ట్రేడ్ వర్కౌట్ అవుతే నా టార్గెట్ 345.65. సో, లక్కీగా నా ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. ఈరోజు మనం గమనిస్తే ఒక మంచి స్ట్రెంగ్త్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఎట్లా చెప్తున్నాం స్ట్రెంగ్త్ క్యాండిల్ అంటే, ఈ క్యాండిల్ 1.23% మూవ్ అయితే, ఈ క్యాండిల్ 2.61% మూవ్ అయింది. సో, క్లియర్‌గా ట్రేడ్ నా డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, హోప్‌ఫుల్లీ నా టార్గెట్ 345.25 మీట్ అవుతుంది అనుకుంటున్నాను. సో, మార్కెట్ ఈజ్ సుప్రీం. మార్కెట్ ఏం చేస్తుందో రేపు గాని, ఎల్లుండి గాని తెలిసిపోతుంది. నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 331 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్‌గా. సో, రిస్క్ రివార్డ్ 2 కావాలంటే నేను 345.95, 346 దగ్గర ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాలి. ఇది నా ట్రేడ్ సెట్. సో, ఇంతకుముందు నా ఒరిజినల్ స్టాప్ ఈ క్యాండిల్ లోతో నేను ట్రేడ్ ఎంటర్ అయ్యాను ఈరోజు. స్టాక్ మన డైరెక్షన్‌లో మూవ్ అయింది కాబట్టి, నెక్స్ట్ నేనేం చేయబోతున్నానంటే, ఈ క్యాండిల్ లో అంటే 327కి నా స్టాప్ లాస్‌ని అడ్జస్ట్ చేస్తాను. సో, ఎర్లియర్‌గా మన స్టాప్ లాస్ ఏంటి? 323. ఇప్పుడు ట్రేడ్ మన డైరెక్షన్‌లో మూవ్ అయింది కాబట్టి స్టాప్ లాస్ 327 పెట్టేసుకొని, మన రిస్క్ ఇంకొంచెం తగ్గించుకొని, మనం ట్రేడ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. నా క్యాపిటల్‌లో 1% రిస్క్ చేస్తూ, 2% టార్గెట్ చేస్తూ ఈ ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాం. ఈ ట్రేడ్ ఏమవుతుందో మీకు అప్డేట్ కూడా చేస్తాను.